ఉన్న ముదిరాజ్ అన్నదాన సత్రాన్ని పులివెందుల గంగాధర్ అనుచరులు కబ్జా చేశారని ముదిరాజ్ సంఘం ఆరోపించింది. ఈ విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సంఘం అధ్యక్షుడు గుడాల వెంకటాచలం తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముదిరాజ్ సత్రాన్ని ముదిరాజులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సత్రం నిర్వహణలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. పులివెందుల గంగాధర్ అనుచరులు సత్రం కబ్జా చేసి భక్తుల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 420-34-156-3 కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసి పులివెందుల నుంచి తెచ్చి లోపల వేయడం జరిగింది. కానీ కొంతమంది పాలిటీషియన్స్ యొక్క రికమెండేషన్ మేరకు బెయిల్ తీసుకొని బయటికి రావడం అట్లా జరుగుతూ ఉంది. ఆ 9 ఎవిడెన్స్లు ఆయన 3 నెలలు దాన్ని స్టడీ చేసి మా రికార్డులన్నీ పరిశీలించి ఇచ్చినారు. మేము 1.5 years లోపలికి పోయినాం. మేము ఉండినప్పటికి కూడా మళ్ళా దౌర్జన్యాలు చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు మేము అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశాం, నారా లోకేష్ గారికి తెలియజేశాం, ఎండోమెంట్ కమిషనర్కు తెలియజేశాం, ఎంతమంది వైసీపీలో ఉండే ఎమ్మెల్యేలందరికీ తెలియజేశాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలియజేశాం, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి తెలియజేశాం, అంజద్ బాషా గారికి తెలియజేశాం. ఎవరికి చేసినా ఎవ్వరు కూడా ఆ గవర్నమెంట్లో పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్లో మాకు మేలు జరుగుతుందంటే ఇక్కడ కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యం. పిఆర్ఓ ఒక అతను ఉన్నాడు శ్రీనివాసులని, మొత్తం సత్రాలన్నిటికీ కూడా అతను శ్రీశైలాన్ని సర్వనాశనం చేసిన దానికే ఉన్నాడు. 30 సంవత్సరాలు అయింది అక్కడ ఉండబట్టి ఆ పిఆర్ఓ శ్రీనివాసులు గారు 30 సంవత్సరాలు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా 3 నెలలు కూడా తిరగకుండానే ఇక్కడికే తెచ్చుకుంటాడు. అతను కోట్ల సంపాదించినాడు. అతని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించి అతన్ని అక్కడ లేకుండా చేసి అధికారులు చొరవ తీసుకొని అతని మీద సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకొని మా సత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మా మూలపత్రాలు అన్ని పరిశీలించినారు. మేము న్యాయం చేయమని చెప్పి మీ సభాముఖంగా పాత్రికేయులు అంటే మేము భగవత్ స్వరూపులుగా భావిస్తాం. మీరంతా కూడా న్యాయం చేయాలని చెప్పి మాకు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి ఇచ్చేసినందుకు మీరంతా సావధానంగా వినేందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సత్రం మాకు వచ్చే విధంగా బాగా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పనిలో మాత్రము ఒక్క కార్యక్రమం కూడా నెరవేరడం లేదని మా ఆవేదనను ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. సత్రంలో అవినీతి పనులు, అక్రమదారులు, సంబంధం లేని వ్యక్తులను తొలగించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాము. ముదిరాజుల మీద రాష్ట్రంలో ఇప్పటికే వివక్షత చూపిస్తున్నారు. 20 లక్షల మంది ఉన్న ముదిరాజుల్ని ఒక కార్పొరేషన్ కూడా అనౌన్స్ చేయడం లేదు. 1,50,000 లక్ష ఉండేవాడు మాత్రం ముదిరాజులు చాలా వరకు కార్పొరేషన్ ఇచ్చున్నారు. మా ముదిరాజులు మాత్రము నిర్లక్ష్యం చేసి ఇంతవరకు కార్పొరేషన్ పండించకపోవడం చాలా బాధపడుతున్నారు. అందరికన్నా రాష్ట్రంలో బీసీలో 4వ స్థానంలో ఉన్న ముదిరాజులు వెనక్కి పోయడం అని చాలా బాధపడుతున్నారు. ఇంత నిర్లిప్తం, ఇంత అవినీతి, ఈ విధంగా మమ్మల్ని అనగదొక్కడం అంటే చాలా బాధపడుతున్నారు. అందరికీ మమ్మల్ని చిన్న చూపు చూడటం మా యొక్క ముదిరాజుల బిడ్డలు చాలా బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మాకు న్యాయం చేయమని ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని మరి కోరుకుంటున్నాము. మేము కార్యకర్తలమే ఎన్నో విధాలుగా చాలా కష్టపడి ప్రయత్నించినాము. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా మా యొక్క అంగీకారంతోనే, ప్రోత్సాహంతోనే తిరిగి ప్రచారం కానీ చేస్తా ఉన్నాము. అందరి అన్నదమ్ములుగా మేము ఇస్తున్నాము. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.